brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। విశాఖ హయగ్రీవ భూముల్లో హెచ్చరిక బోర్డులు పెట్టారు. ఎండాడలోని భూముల్లో బోర్డులు పెట్టారు అధికారులు. 12 ఎకరాల భూమిని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత రెవెన్యూ అధికారులు కదిలారు. ప్రభుత్వ ఆదేశాలతో బోర్డులు పెట్టారు అధికారులు. ఆ ప్రాంతాన్ని పరిశీలించారు ఆర్డీఓ సంగీత్ మాథుర్. నిర్మాణ పనులు నిలిపేసి ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మెటీరియల్, వాహనాలు తరలించాలని సూచించారు. ఈ భూమి ప్రభుత్వానికి చెందింది, ఆక్రమించిన వారు శిక్షార్హులంటూ హెచ్చరిక బోర్డులు కనిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ పేరుతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఎండాడలో హయగ్రీవ డెవలపర్స్కి గత ప్రభుత్వం కేటాయించిన 12 ఎకరాల 51 సెంట్ల భూమిని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత సర్కారు వారి బోర్డులు అక్కడ వెలిశాయి. ఇక రిపోర్టర్ ఖాజా లైవ్లో అందుబాటులో ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. ఖాజా, ఆ బోర్డులలో ఏముంది? సో దీనికి సంబంధించి హయగ్రీవ డెవలపర్స్ ఏమైనా స్పందించిందా? వాళ్ళు ఏమంటున్నారు? ఖచ్చితంగా ఈ అంశం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉంది. ఆ కోర్టు పరిధి అలాగే ప్రస్తుతానికి జరుగుతున్న పనులు, గతంలో జరుగుతున్న పరిణామాల ఆధారంగా ఒక కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా రెవెన్యూ అధికారులు ఈ ప్రాంతంలో రంగంలోకి దిగారు. చూడొచ్చు, ఈ ప్రాంతంలో పోలీసులు పహారా కూడా పెట్టారు. అంటే ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులు ఎవరు లోపలికి వెళ్ళకూడదు, ఇది ప్రభుత్వ స్థలం అనే ప్రత్యేకంగా సూచించిన బోర్డులు కూడా పెట్టారు. ప్రస్తుతానికి ఈ పోల్స్ కూడా కాసేపు క్రితం ప్రత్యేకంగా వచ్చిన సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అలాగే ఆర్డీఓ ఆధ్వర్యంలో ఈ పోల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇటువంటి వేసు ఈ ప్రాంతానికి దాదాపుగా 12.51 ఎకరాల స్థలానికి 3 వేసు ఉన్నాయి. ఇది ప్రధాన రహదారి. ఇది దీంతోపాటు ఇక్కడ ఏదైతే లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ పనులు వెంటనే నిలిపేసి ఇక్కడ నుంచి మెటీరియల్ తరలించాలని ఇప్పటికే ఈ తెల్లవారుజామున వచ్చిన రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ నుంచి వాహనాలను మెటీరియల్ కూడా తరలించారు. చూడొచ్చు మనం ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా కలెక్టర్ ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ భూమి ప్రభుత్వానికి చెందినది, ఎవరైనా ఆక్రమించడంతో శిక్షార్హులు. అంటే ఇది 2008లోనే హయగ్రీవ డెవలప్మెంట్ ఫార్మ్స్కి ఈ భూమిని 12.51 ఎకరాలను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఇది అనాథలకు, వృద్ధులకు ఈ ప్రాంతాన్ని కేటాయిస్తూ ఇక్కడ డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ జరగాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న నేపథ్యంలోని అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో దశల వారీగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే 2008 నుంచి ఇక్కడ ఈ ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఇది వివాదాలకు కేంద్రభూమి అయింది. ఆ కోర్టుకు వెళ్ళిన కేసులు, అలాగే ఇక్కడ అనేక వివాదాలు నడుస్తూ వచ్చాయి. ఆ తర్వాత క్రమంలో ఈ హయగ్రీవకు సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో జగదీశ్వరుడు తనకు భూములు అక్రమంగా లాక్కున్నారని 6వ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కుటుంబ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఈ కేసు ఆధారంగా కొంచెం ప్రభుత్వం కూడా ముందుకెళ్ళింది. ఆ తర్వాత ఈడీ కూడా ప్రత్యేకంగా ఈ హయగ్రీవ ఫామ్స్ సంబంధించి ఆర్థిక లావాదేవీలతో పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. దాదాపుగా వేర్వేరు ప్రాంతాల్లో సౌదాలు చేసి 44 కోట్ల విలువైన ఆస్తులను కూడా ఇప్పటికే సీజ్ చేసింది. ఒకవైపు ఆ కేసు నడుస్తుండగానే మరోవైపు ఈ పూర్తిగా ఇక్కడ దాదాపుగా 12.51 ఎకరాల స్థలంలో కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి. ఏదైతే ఆ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ వృద్ధులకు, అనాథలకు కేటాయించిన స్థలంలో కారణంగా ఇక్కడ ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు చేతులు మారాయని ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ ఆరోపణలు కూడా ప్రాథమికంగా రుజువు కావడంతో ఇక్కడ కలెక్టర్ ఇచ్చిన రిపోర్టు, అలాగే గతంలో కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇక్కడ పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 12.51 ఎకరాల్లో 10% స్థలంలో ఈ అనాథలు, వృద్ధులకు సంబంధించిన ఒక ఆశ్రమాన్ని నిర్మించాలి. తర్వాత 60% స్థలంలో డెవలప్మెంట్ చేసి కాటేజీలు నిర్మాణం చేసి వృద్ధులకు కేటాయించాలి. ఆ తర్వాత 30% స్థలంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఖచ్చితంగా అందులో నిబంధనలు ఉంది. అయితే దానికి విరుద్ధంగా ఈ ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతోపాటు కోట్ల రూపాయల విలువైన భూములు చేతులు మారాయి. అనాథల పేరుతో తీసుకున్న ప్రభుత్వ భూమిని అకారణంగా కొంతమంది దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వినియోగించుకుంటున్నారన్న ఆరోపణల మీద ప్రభుత్వం సీరియస్గానే స్పందించింది. ఈ భూములను స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రెవెన్యూ బృందం రంగంలోకి దిగింది. ఈ తెల్లవారుజాము నుంచి ఈ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన
చేసింది, పోలీసు పహారాన్ని పెట్టింది. ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులను ఎవరు లోపలికి అనుమతించట్లేదు. ఇక్కడ ఉన్న సామగ్రి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే హైగ్రీవాకు సంబంధించిన నిర్మాణ రంగానికి సంబంధించిన ఎవరైతే ఆ నిర్మాణదారులు ఉన్నారో వారికి సంబంధించిన మెటీరియల్తో పాటు వాహనాలను కూడా ఇక్కడ నుంచి ఖచ్చితంగా తరలించాల్సిందే అంటూ రెవెన్యూ అధికారులు వచ్చి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ నుంచి అంతా కూడా ఖాళీ చేస్తున్నారు. ఇక్కడ ఒకవైపు ఈ కంచె వేసే పని ప్రారంభించారు, మరోవైపు మొత్తం 3 మార్గాలు ఉన్నాయి ఈ హైగ్రీవాకు సంబంధించిన ఈ స్థలానికి. ఆ 3 మార్గాల్లో కూడా కంచె ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించేది లేదని చెప్పి ఇప్పటికే బోర్డులు పెట్టిన నేపథ్యంలోని పూర్తిగా ఈ ప్రాంతం పోలీసు పహారాలు ఉంది. మొత్తం మీద దాదాపుగా 500 కోట్ల విలువైన ఈ స్థలాన్ని అత్యంత తక్కువ ధరకే కేటాయింపులు పొంది ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వేరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది. ఈ భూమిపై పేదలు, వృద్ధులు, అనాథాల కోసం కేటాయించిన ఈ స్థలాన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకున్నారు. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఇందులో భాగంగానే భారీగా అవకతవకలు జరిగాయి. కాబట్టి ఇది నిబంధనలకు విరుద్ధంగా కాబట్టి మళ్ళీ ఎందుకు ఈ భూమిని వెనక్కి తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించి అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసి ఈ భూమిని పుడుస్థలో వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ కలెక్టర్ ప్రత్యేకంగా రెవెన్యూ అధికారులకు పంపించారు. రైట్ ఖాజా. నిబంధనలు పాటించకుండా వృద్ధుల కోసం ఓల్డేజ్ హోమ్తో పాటు అనాథలకు కూడా హోమ్స్ నిర్మిస్తామని ప్రభుత్వం నుంచి హయగ్రీవ సంస్థ భూమి సంపాదించిందని ఆరోపణలు వచ్చాయి. తీసుకున్న భూమిలో 54% నిర్మాణాలు చేపట్టడానికి బదులు 90% భూమిని అమ్మేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. వృద్ధులు, అనాథలకు సేవ అనే పేరుతో హయగ్రీవ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ధృవీకరించారు. ఈ భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని తేల్చారు. దీంతో ఆ భూమిని వెంటనే హయగ్రీవ నుంచి స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల తర్వాత ఎండాడలోని ఈ స్థలంలో ప్రభుత్వ బోర్డులు వెలిశాయి.